హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. చాలామంది పండుగ సమయాల్లో రాత్రిపూటనే ముగ్గు వేసి రంగులు వేసి పెడుతూ ఉంటారు. అయితే రాత్రిపూట ముగ్గు వేసి ఉదయానికి వర్తిస్తుందా? ముగ్గు వేసిన ఫలితం ఉదయం ఉంటుందా? చాలామంది అలాగే ముగ్గులో పసుపు కుంకుమ వేస్తూ ఉంటారు. అలా పసుపు కుంకుమ ముగ్గులో వేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి ప్రవేశిస్తుందా, అలా వెయ్యవచ్చా అని చాలామంది సందేహిస్తుంటారు. ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తేనే అర్థమవుతుంది. మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి. మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాల్సిందే. అయితే స్త్రీలు ముగ్గు వేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడే మీరు వేసిన ముగ్గుకి మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. మన పూర్వీకుల కాలం నుండి కూడా ఇలాంటి ఆచారాలు వస్తూనే ఉన్నాయి. ఆచారాల్లో ఏదో ఒకటి మూఢనమ్మకం కాదు అంటారు. అయితే మన ఇంటి ముందు వేసే ముగ్గు, ఒక చిన్న ముగ్గు వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయంటే మీరు నమ్ముతారా? నిజమేనండి. ఒక చిన్న ముగ్గు మన ఇంటి ముందు ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయట అని వేద పండితులు కూడా చెబుతున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మీ ఇంటి ముందు ముగ్గు వేస్తే చాలు, మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని వేద పండితులు చెబుతున్నారు. ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే మన ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి. సంపదకు దేవతైన లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించేటప్పుడు ఇల్లు శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. ఏ ఇంటి ముందైతే నిండుగా ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుందట. ఇంటి ప్రధాన ద్వారం గడపకు ముందు వేసే ముగ్గు చుట్టూ 4 వైపులా ఖచ్చితంగా 2 అడ్డగీతలు గీయాలి. ఎందుకంటే ముగ్గుకు అడ్డగీతలు గీయకపోతే ముగ్గు వేసిన పుణ్యఫలం ఉండదు. ఇంటి గడప ముందు వేసే ముగ్గు అడ్డగీతలు ఇంటి లోపలికి దుష్టశక్తులు రాకుండా అడ్డుకుంటుంది. అలాగే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని కూడా బయటికి వెళ్ళనివ్వకుండా ఈ అడ్డగీతలు మనల్ని కాపాడుతాయి. రోజు వేసే ముగ్గులు మాత్రం 5 చుక్కల ముగ్గు కానీ 7 చుక్కల ముగ్గు కానీ వేయాలి. శుక్రవారం రోజు వేసే ఇంటి ముందు ముగ్గు పెద్ద ముగ్గు వేయాలి. అందులో గులాబీ రేకులు వేయాలి. అయితే ఈ రోజుల్లో స్త్రీలు చాలామంది ఉదయం ముగ్గు వేయలేక రాత్రి సమయంలోనే ముగ్గులు వేస్తున్నారు. కానీ జ్యోతిష శాస్త్ర ప్రకారం ఇంటి ముందు చాలా పెద్ద ముగ్గు వేస్తుంటారు. అయితే చేసే తప్పు ఇదే. రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గులు వేయకూడదు. ఎందుకంటే రాత్రి సమయంలో వేసే ముగ్గులు దుష్టశక్తులు ఆవహిస్తాయట. కాబట్టి ఉదయం పూటే ముగ్గులు వేయాలి. ఉదయం ముగ్గులు వేసేవాళ్ళు సూర్యోదయం కాకముందే, అంటే 5 గంటల నుండి 6 గంటల లోపే ఇంటి ముందు ముగ్గు వేయాలి అని వేద పండితులు చెబుతుంటారు. ఏ ఇంటి ముందు అయితే ఉదయం 6 గంటల లోపే ముగ్గు వేస్తారో ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందట. అయితే చాలామంది ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఇంటి ముందు పేడతో అలికినప్పుడు తడిగా ఉన్నప్పుడు కాకుండా ఆరిపోయిన తరువాత ముగ్గు వేస్తారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. తడి నేలపైనే ముగ్గులు వేయాలి. పొడిబారిన నేలపై ముగ్గులు అస్సలు వేయకూడదు. అలా పొడిబారిన నేలపై ముగ్గులు వేస్తే ఇంట్లో ఉన్న భార్యాభర్తలకి కలహాలు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు. ఉదయాన్నే ఇంటి ముందు కల్లాపి చల్లుకొని స్త్రీలు ముగ్గులు వేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కానీ నేటి తరంలో అందరూ పట్టణాల్లో ఉండటం వల్ల ఎవరు కల్లాపి చల్లుకోలేకపోతున్నారు. కల్లాపి చల్లుకోవడానికి వీలు కుదరదు. అలా కుదరని వారు కనీసం ఇంటి ముందు పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకొని బియ్యం పిండితో ముగ్గు వేయాలి. కానీ నేటి తరంలో చాలామంది బియ్యం పిండితో ముగ్గు వేయట్లేదు, ఇంటి ముందు ముగ్గుతో వేస్తున్నారు. మీ ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు బియ్యం పిండితో ముగ్గు వేసి చూడండి. మీ ఇంట్లంతా దేవతలు తిరుగుతూ ఉంటారు. దేవతలు ఉన్న ఇంట్లో ఏ సమస్య లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. బియ్యం పిండితో ముగ్గులు వేస్తేనే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలుస్తుంది. అలాగే చాలామంది ముగ్గులు వేసేటప్పుడు కేవలం ముగ్గు పిండినే వాడతారు. చాలామంది ముగ్గు పిండితో ముగ్గు వేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. ముగ్గులో కనీసం పిండిలో కొంచెం బియ్యం పిండిని కలిపి ముగ్గు వేయాలి. ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఇంట్లో పూజ చేస్తే మాత్రం దానికి ఎటువంటి ఫలితం ఉండదు. ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మీరు చేసే పూజలకి పుణ్యఫలం దక్కుతుంది. అయితే ఈ రోజుల్లో చాలామంది రోజు ముగ్గు వేయకపోలేక ముగ్గు పెయింటింగ్ వేస్తూ ఉన్నారు.
కానీ ముగ్గుకు శాస్త్రాలు అంగీకరించవు. పెయింటింగ్ ముగ్గు అది మంచిది కాదని, ఏ రోజుల్లో కూడా ఇలాంటి ముగ్గులు వేయకూడదని, ప్రతి ఒక్కరూ ముగ్గులో కాసింత బియ్యపిండిని కలిపి ముగ్గు వేస్తేనే మీరు చేసే పూజలకు, మీరు వేసే ముగ్గులకు ఫలితం దక్కుతుందట. మీ ఇంట్లో ముగ్గు లేకపోతే బియ్యం పిండితోనే ముగ్గు పెట్టాలి. అలాగే చాలామంది చాక్పీస్తో ముగ్గు వేస్తూ ఉంటారు. చాక్పీస్తో ముగ్గులు వేస్తే ఇంటి ముందు ముగ్గు వేసిన దానికి ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోండి. అష్టదళం పద్మం ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట. కనుక ఇంటి ముందు అష్టదళం ముగ్గు వేస్తే మాత్రం మంచిదని. అష్టదళం పద్మం ముగ్గు వేసే ఇల్లు మాత్రం ఎప్పటికీ లక్ష్మీదేవి ఆ ఇంటిని వదలదని, నక్షత్రాకారంలో ఉండే ముగ్గులు ఇంటి ముందు అస్సలు వేయకూడదు. ఓం స్వస్తి గుర్తులను, ముగ్గులను అస్సలే వేయకూడదు. పొరపాటున కూడా ఇటువంటి ముగ్గులు వేస్తే మీకు పాపం వస్తుంది. మనం వేసే చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని ఎన్నో కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, అవి యంత్రాలుగా పనిచేస్తాయి. అలాగే ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసి నెయ్యి దీపం పెట్టండి. అలా నెయ్యి దీపం వెలిగించి తులసికి నమస్కారం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. సోమవారం నాడు ముగ్గు వేసేటప్పుడు మీరు వేసే ముగ్గులో 5 పుష్పాలు ఉండేలాగా చూసుకోండి. ఇలా ఉన్న ముగ్గు మీ ఇంటి ముందు వేస్తే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇంటి ముందు వేసే ముగ్గు వల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. దీంతో మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లువిరుస్తాయి. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజ గది ముందు ముగ్గులు వేయరు. కానీ ఇది చాలా తప్పు. పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి. అప్పుడే మీరు చేసే పూజకి పుణ్యఫలం దక్కుతుంది. అలాగే ప్రతి శుక్రవారం రోజు గుమ్మాన్ని శుభ్రంగా నీటితో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గు వేయాలి. అప్పుడు పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి వెంటనే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. అయితే ముగ్గుపై పసుపు కుంకుమ వేయవచ్చా వేయకూడదా అనే సందేహం చాలా మందిలో ఉంది. అయితే ముగ్గుపై పసుపు కుంకుమ వేయవచ్చు. కానీ ముగ్గుపై పసుపు కుంకుమ వేస్తే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముగ్గు మీద ఉన్న పసుపు కుంకుమలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాలితో తొక్కకూడదు. ఎందుకంటే మన హిందూ ధర్మంలో పసుపు కుంకుమలంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మనం పొరపాటున కూడా ముగ్గుపై ఉన్న పసుపు కుంకుమను తొక్కకూడదు. అలా పసుపు కుంకుమను కాలితో తొక్కితే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది అని వేద పండితులు చెబుతున్నారు. ఉదయాన్నే బియ్యం పిండితో ఇంటి ముందు ముగ్గు వేయటం వల్ల మనకు ఎంతో పుణ్యఫలం వస్తుంది. పక్షులు, పావురాళ్ళు, చీమలు, పిచ్చుకలు, కాకితో పాటు ఇతర కీటకాలు కడుపు నిండా ఈ బియ్యం పిండిని ఉపయోగపడుతుందని, తద్వారా మనకు ఎంతో పుణ్యఫలం లభిస్తుందని వేద పండితులు చెప్తున్నారు.